హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పటిదాకా మనం డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈరోజు మన షార్ట్ కట్లో మేనేజ్ షార్ట్ కట్ అంటే మీరు ఏదైతే షార్ట్ కట్ క్రియేట్ చేస్తారో దాన్ని ఎలా మేనేజ్ చేస్తారో ఏంటనేది మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మీకు ఆల్రెడీ తెలుసు, మనం టేబుల్ షార్ట్ కట్ క్రియేట్ చేయొచ్చు, అన్న ఫైల్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. సో ఇంతకుముందు మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది. సో ఆ వీడియోస్ అనేది చూడండి. ఇక్కడ మనకి డిబిఓ స్కీమా ఉంది, ఇక్కడ మనకి రెండు టేబుల్స్ ఉన్నాయి. సేల్స్ అనే స్కీమా ఉంది, ఇక్కడ ఎటువంటి టేబుల్. ఓకే, అయితే ఇప్పుడు మనం షార్ట్ కట్ ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తున్నాం అంటే, సో బేసికల్గా ఇక్కడ డెవలప్మెంట్ డేటా వేర్ వస్తుందా, ఇక్కడ మనకి రెండు టేబుల్స్ ఉన్నాయి. ఈ రెండు టేబుల్స్ని నేనైతే షార్ట్ కట్ క్రియేట్ చేసి లోడ్ చేస్తాను. ఓకే, లెట్స్ ఇట్. సో డీబీ మెయిల్స్ వచ్చేద్దాం. న్యూ టేబుల్ షార్ట్ కట్. సో మనకి ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అనే రెండు రకాలుగా ఉంటుంది. ఇంటర్నల్ అంటే విత్ ఇన్ లేకోస్, ఆఫ్ కోర్స్ ఎక్స్టర్నల్ కూడా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆల్రెడీ నేను ఏడిఎల్ జెంట్ గురించి మీకు ప్రీవియస్ క్లాసెస్లో, అలానే డేటా వర్క్స్ గురించి కూడా చెప్పడం జరిగింది. సో దయచేసి ఆ వీడియో చూడండి, సో దట్ మీకు ఒక ఐడియా రావడానికి ఖచ్చితంగా అవకాశం అయితే ఉంటుంది. లేకోస్ చూడండి, డెవలప్మెంట్ డేటా వేర్ ఇది వేర్ హౌస్ అనమాట. నెక్స్ట్ టేబుల్స్, డివియో. సో నేను రెండు టేబుల్స్ కూడా షార్ట్ కట్ చేస్తున్నాను. నెక్స్ట్ క్రియేట్. ఓకే, ఇప్పుడు మనకి షార్ట్ కట్ అనేది సో లోడ్ అవుతుంది. చూడండి ఇక్కడ. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, షార్ట్ కట్ కి రెగ్యులర్ టేబుల్ కి ఏంటి డిఫరెన్స్ అనేది కావాలంటే జూమ్ చేస్తే మీకు తెలుస్తుంది అనమాట. సో చూడండి, ఇక్కడ ఒక లింక్ లాగా ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, రెగ్యులర్ టేబుల్ అలా ఉండదు, జస్ట్ ఒక స్క్వేర్ లాగా ఉంటుంది. కానీ బట్ దీనికి ఏంటంటే అడిషనల్ ఒక ఐకాన్ కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ మనకి ఈఎంపి డేటా, సేల్స్ ఇన్ఫర్మేషన్ రెండు కూడా షార్ట్ కట్ క్రియేట్ చేసిన ద్వారా వచ్చిన టేబుల్స్ కదా లేకోస్ లో. ఇప్పుడు మనకి ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే సో డిలీట్ మేనేజ్ షార్ట్ కట్ అని ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఏముంటుంది? మేనేజ్ షార్ట్ కట్ ఆప్షన్. అదే వేరే వాటికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది రెగ్యులర్ టేబుల్ కదా, ఇక్కడ చూడండి మేనేజ్ షార్ట్ కట్ అని ఉండదు. బట్ దీనికి అయితే మనకి సో మేనేజ్ షార్ట్ కట్ అంటే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద క్లిక్ చేద్దాం. అంటే సో పేరు ఏంటిది, డేటా టైప్ ఏంటిది, డెల్టా టేబుల్, టార్గెట్ టైప్ అంటే దేంట్లోకి టార్గెట్ చేస్తారు లేకోస్, అండ్ టార్గెట్ లొకేషన్. ఓకే, సో డెవలప్మెంట్ డేటా వేరస్, టార్గెట్స్ ఆఫ్ టేబుల్స్, డిబిఓస్ ఏమో ఈఎంపి డేటా, షార్ట్ కట్ లొకేషన్ టేబుల్స్, డిబిఓ. మీరు కావాలంటే ఈ లొకేషన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిబిఓ స్కీమాలో ఉంది కదా, దాన్ని సేల్స్ స్కీమాలకు మూవ్ చేస్తారు. చూడండి, సేల్స్. ఓకే చూడండి, సో టేబుల్స్ సేల్స్ లొకేషన్. ఓకే, సో మనకి సేల్స్ లొకేషన్స్ లోకి మూవ్ అయిందన్నమాట. చూడండి, ఇమ్మీడియట్ గా ఏదైతే డిబిఓ స్కీమాలో ఉన్న టేబుల్ సో ఇమ్మీడియట్ గా సేల్స్ స్కీమాకి అయితే మూవ్ అయింది. ఓకే, ఇలా సో రకరకాలుగా మనం ఏదైతే షార్ట్ కట్ క్రియేట్ చేసామో దాన్ని మేనేజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. నాట్ ఓన్లీ టేబుల్స్, ఈవెన్ ఫైల్స్ అయినా సరే మీరు మేనేజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈఎంపి డేటా షార్ట్ కట్ అనమాట. చూడొచ్చు, సో రైట్ క్లిక్ ఇస్తే మేనేజ్ షార్ట్ కట్. ఓకే, రైట్ క్లిక్ ఇస్తే మేనేజ్ షార్ట్ కట్ ఉంది కదా. అదే రెగ్యులర్ ఫోల్డర్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మేనేజ్ షార్ట్ కట్ ఉండదు. ఓకే, న్యూ షార్ట్ కట్ ఉండదు, కానీ మేనేజ్ షార్ట్ కట్ క్రియేట్ చేసిన దాని మీద మీరు ఏదైనా మేనేజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. మేనేజ్ షార్ట్ కట్ అని ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనం అయితే వాటిని ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మీకైతే అర్థమైంది కదా, షార్ట్ కట్ క్రియేట్ చేసిన తర్వాత వాటిని ఎలా మేనేజ్ చేయాలి ఏంటి అనేది కూడా మీరైతే ట్రై చేయండి, సో దట్ మీకు ఒక ఐడియా రావడానికి అవకాశం అయితే ఉంటుంది. అలానే ఇక్కడ ఇంకొక అప్డేట్స్ ఏంటంటే దాంతోపాటు, ఫర్ ఎగ్జాంపుల్ నోట్బుక్ ఓపెన్ చేస్తున్నాను. లోడ్ అవుతుంది. సో మనకి లేటెస్ట్ గా ఏఐ టూల్స్ అయితే వచ్చింది.
ఓకే. సో విత్ ఇన్ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ నోట్బుక్లో ఏఐ టూల్స్, డేటా ర్యాంగ్లర్ అండ్ సెటప్ అండ్ ఏఐ ఫంక్షన్ ఇలా మనకి కొత్త మెనూ బార్లో ఏఐ టూల్స్ అయితే వచ్చింది. కాకపోతే ఇది పెయిడ్ కెపాసిటీస్ మాత్రమే. ఓకే. సో మనం అయితే ఏం చేయడానికి కుదరదు. యాజ్ అ ట్రయల్ అకౌంట్ మీరు ఒక ట్రయల్ అకౌంట్ ఇది ఒక అప్డేట్ చూడండి. ఏఐ టూల్స్ అనేది వచ్చింది. అలానే ఇంకోటి ఏంటంటే సో ఆన్లైన్ కేటలాగ్లో చూపిస్తాను మీకు. ఆన్లైన్ కేటలాగ్ గవర్నెన్స్లో వ్యూ మోడ్ లోడ్ అవుతుంది. ఇవన్నీ కూడా కొత్తగా వచ్చిన అప్డేట్స్ అన్నమాట. సో మనకి స్లైసింగ్ అంటే ఫిల్టర్స్ అనేది యాడ్ చేశారు. ఇంతకుముందు ఇక్కడ సో ఫిల్టర్స్ అంటే ఏమన్నాం అనమాట, డైరెక్ట్గా ఎన్ని డొమైన్స్ ఉన్నాయి, ఎన్ని వర్క్ స్పేసెస్ ఐటమ్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు మీరు బేస్డ్ అనే ఫిల్టర్ ఐ మీన్ వర్క్ స్పేస్ని బట్టి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయని కూడా స్లైసింగ్ చేయొచ్చు. చూడండి ఫర్ టైమింగ్ 176 కదా, ఇప్పుడు ఎన్ని 39. ఎందుకంటే మనం వర్క్ స్పేసెస్ని ఫిల్టర్ చేస్తున్నాం. ఇంకోటి యాడ్ చేస్తున్నాము. ఐ థింక్ ఎట్ ఏ టైమ్ ఓన్లీ ఒకటేనట్టుంది. సో ఈ డెవలప్మెంట్ వర్క్ స్పేస్లో 4 ఐటమ్స్ ఉన్నాయి. అదే డిపార్ట్మెంట్ సేల్స్లో 39 ఉన్నాయి. ఓవరాల్గా 136 ఉన్నాయి అన్నమాట. ఇలా ఇది ఒక అప్డేట్. ఓకే. సో ఇందాకటి నోట్బుక్లో వచ్చేసరికి అది ఒక అప్డేట్ అండ్ సో వన్ లైక్ కేటలాగ్లో ఇది ఒక అప్డేట్ అనమాట. ఓకే. ఇలా చిన్న చిన్న అప్డేట్స్ అయితే మైక్రోసాఫ్ట్ రిలీజ్ చేస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి సో దట్ మీకు ఒక ఐడియా రావడానికి ఖచ్చితంగా అవకాశం అయితే ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.